RTI Live News. Ask for right. Welcome to RTI Live News. హైదరాబాద్లో సౌత్ ఇండియా బీసీ యునైటెడ్ ఫ్రంట్ మరియు సౌత్ ఇండియా క్రిస్టియన్ మైనారిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాల ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీలో గత 34 సంవత్సరాల నుండి గ్రామ స్థాయి నుండి ఆల్ ఇండియా స్థాయి వరకు ఎదగడమే కాకుండా మధ్యప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ ఇన్ఛార్జిగా నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్న ఉల్లింగల యాదగిరికి ఖమ్మం పార్లమెంటు సీటు ఇవ్వగలరని కాంగ్రెస్ పార్టీని పాలూరి రామకృష్ణ, గాలి వినోద్ కుమార్, ప్రభంజన్ యాదవ్, తెలంగాణ రాజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపిరాజుక, రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నరసింగరావు, డాక్టర్ మనోహర్, తెలంగాణ రాష్ట్ర పేరిక కులం ఉపాధ్యక్షులు బొలిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని డిమాండ్ చేయడమైంది. అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు అత్యంత వెనుకబడిన కులాల ఓటర్స్ 2 లక్షల నుంచి 2,50,000, అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీ ఓటర్లు 2 లక్షల నుంచి 2,50,000 ఉన్నందున ఉల్లింగల యాదగిరికి ఖమ్మం పార్లమెంటు ఇచ్చిన అన్ని కులాల మద్దతుతో గెలిచి పార్లమెంటుకు వెళ్లడానికి వీలుంటుందని కుల సంఘాల నాయకులు కోరుతున్నారు. నుండి మనం డిక్లేర్ చేద్దాం. ఓయూ ఉన్నాయి, ఓయిలే చేద్దాం, ఎందుకంటే హిస్టారికల్ ఓయూ అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కులగణన పేరుతో బీసీ ఓట్ బ్యాంకును పొల్లగొట్టాలని చూస్తుంది. మరొక వైపు ఏమో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లలో కానీ అవకాశాలు ఎక్కడ ఇవ్వలేదు. గతంలో కంటే తక్కువ సీట్లు ఇచ్చింది. కనీసం ఎంపీ సీట్లకైనా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఇద్దరిని అఫీషియల్గా. తర్వాత హైదరాబాదు ఒకవేళ ఓడిపోయే సీటే కాబట్టి ఆడ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా రెడ్లకు కాంగ్రెస్ పార్టీ 9 సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ ఇప్పటికే 6 డిక్లేర్ చేశారు, 3 వెయిటింగ్లో ఉంది. మరి ఇంత దుర్మార్గంగా 5% ఉన్న రెడ్లకు 9 సీట్లు ఇవ్వబోతున్న కాంగ్రెస్ పార్టీ 52% ఉన్న బీసీలకు కనీసం 9 అన్నీ ఇస్తే బాగుండేది కదా. 9 అవకాశాలు ఇవ్వాల్సి ఉండే, ఇప్పటికీ 2 మాత్రమే అధికారికంగా డిక్లేర్ చేసింది. కనీసం ఖమ్మం సీట్లో నిజాయితీగా కమిట్మెంట్గా ఒక ఎంబీసీ లీడర్గా గత 38 సంవత్సరాలుగా కాంగ్రెస్కి అంకితమై కాంగ్రెస్కి వివిధ హోదాల్లో పనిచేసిన ఉల్లింగల యాదగిరి గారికి ఖమ్మం సీట్ అప్లై చేసుకున్నారు. వారు బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాబట్టి ఖచ్చితంగా ఆ సీటు ఖమ్మం సీటు ఉల్లింగల యాదగిరి గారికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ప్రభంజన్ యాదవ్, చైర్మన్, సోషల్ జస్టిస్ జేఏసీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరిట దగా చేస్తున్నది. పేరు ప్రజాపాలన, తీరేమో రెడ్ల పాలన. ఇటీవల నియామకాలు జరిగితే నామినేటెడ్ పొజిషన్స్ కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ చూస్తే అసలు మైనారిటీగా ఉన్నటువంటి కులాలు అంటే చాలా తక్కువ అల్పసంఖ్యాకం ఉన్నటువంటి కమ్మలకు రాజ్యసభ ఇవ్వడం ఏంటి? తర్వాత రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ 4 ఎమ్మెల్సీలు ఉంటే ఒకటి రెడ్డికి ఇచ్చినాం, ఒకటి వెల్మకి ఇచ్చినాం, ఒకటి ముస్లింకి ఇచ్చాం, ఒకటి బీసీకి ఇచ్చినాం అంటాడు. 60% ఉన్న బీసీలు తెలంగాణలో 1 సీట్ ఇస్తావా? వెల్మల్ ఎంత ఉన్నారు? 0.4%. ఎమ్మెల్సీ ఎందుకు? నిన్న మొన్నటి వరకు అన్ని పదవులు వాళ్ళే పరిపాలించారు కదా. ఆ కులమే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులు కానీ లేకపోతే కాళేశ్వరం ఇట్లాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ కులం మొత్తం వాళ్ళే. ఇవాళ వెల్మలకు వాళ్ళ సంఖ్య ఇంకో 100 ఏళ్ల వరకు కూడా అవసరం లేదు ఏ పదవులు. సో అట్లాంటి వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. ఈ జీవితాలను నమ్ముకొని తరతరాలుగా కాంగ్రెస్ కోసమే మా కుటుంబం అని చెప్పి పనిచేసేటువంటి నిజమైన కార్యకర్తలకు ఎలాంటి అవకాశాలు రాలేదు. నా పేరు గోపిరాజుక, తెలంగాణ రాజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఖమ్మం సీటు ఉల్లింగల యాదగిరి 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నది కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి టికెట్ ఇవ్వాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాను. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రజక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నాడు నేడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నాడు బసవరా సారయ్య, నేడు ఈదలపల్లి శంకర్ గారికి టికెట్ ఇచ్చి వారిని గెలిపించుకున్నటువంటి దాఖలాలు మీరు సుస్పష్టంగా తెలుసు. కాబట్టి నేడు ఖమ్మం పార్లమెంటు సీటుని మరి ఉల్లింగల యాదగిరి గారికి ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీగా అందరం కలిసి మూకుమ్మడిగా వారిని ఓటు వేసి
వారిని పార్లమెంటుకు పంపిస్తామని, లోక్సభకు పంపించి మా డిమాండ్స్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క హక్కులని కోరుతామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటాం.